వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదంటారా? చెడ్డదంటారా? అదేంటంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించి మన ఇండియాలో ప్రీమియర్స్ అయితే లెవ్వు. ఆల్రెడీ ఈ విషయంపై మనం ఒక 4, 5 రోజుల క్రితం అయితే మాట్లాడుకున్నాం. మన ఇండియాలో అయితే ప్రీమియర్స్ అయితే వెయ్యరు. ఓన్లీ యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే వేస్తారని. అయితే ఈ సినిమాకి సంబంధించిన షోలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, ఇందాకే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన జీవో అయితే వచ్చింది. మార్చి 18 నైటు అంటే ప్రీమియర్ షోలయితే లెవ్వు. మార్చి 19 మార్నింగ్ 4 గంటల నుండి 5 గంటల మధ్యలో బెనిఫిట్ షోలయితే ఈ సినిమాకైతే స్టార్ట్ అవుతాయి. మరి తెలంగాణ సంగతేంటని మీకు డౌట్ అయితే రావచ్చు. తెలంగాణలో హైక్స్ కోసం ప్రెజెంట్ వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఆ జీవో వచ్చిన తర్వాత అంటే ఆ హైక్స్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ అయితే మనకైతే వస్తది. ఏ టైంకి షోలు స్టార్ట్ అవుతాయి, ఎంత ప్రైస్‌లుంటాయి అనేది మనకు అప్పుడైతే తెలిసిద్ది. అయితే మన ఏపీలో ఆ బెనిఫిట్ షోల యొక్క ప్రైస్ ఎంతంటే ఫ్లాట్ 500 అయితే ఉండబోతుంది. నిజంగా ఈ బెనిఫిట్ షోల యొక్క రేటు ఫ్లాట్ 500 ఏదైతే ఉందో అదైతే చాలా మంచి పని చేశారు. ఈ సినిమా హైప్‌నైతే దృష్టిలో పెట్టుకొని 500 మించి పెడితే నిజంగా చాలా డెంట్ అయితే పడేది. 500 పెట్టడం ఏదైతే ఉందో చాలా ఈజీగా మంచి ఓపెనింగ్స్ అయితే ఇప్పుడైతే వచ్చేస్తాయి. అంటే డిస్పైట్ ఆఫ్ టాక్ ఎలా వచ్చినా యూఎస్ ప్రీమియర్స్‌లో టాక్ ఎలా వచ్చినా బెనిఫిట్ షోలు అయితే ఫుల్ అయిపోతాయి. మంచి ప్రైస్ అయితే వీళ్ళైతే పెట్టారు. ఇంకా సింగిల్ స్క్రీన్స్‌లో, మల్టీప్లెక్స్‌లో 100, రూ. 125 అయితే వీళ్ళైతే పెంచుకుంటారు. పర్లేదనే చెప్పాలి. కానీ ఇక్కడున్న ప్లస్సు, మైనస్సు ఏంటంటే మనకి ఇండియాలో ఇక్కడ మార్నింగ్ 4-5 మధ్యలో షోలయితే పడతాయి. కానీ మనకి స్టార్ట్ అయ్యే టైం కంటే 6 గంటల ముందు యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే పడిపోతే అక్కడ టాక్ బాగా వచ్చిందా నిజంగా ఈ బెనిఫిట్ షోలు కావచ్చు, దాని తర్వాత డే 1 మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటది. అక్కడ టాక్ తేడా వచ్చిందా ఇక్కడ బెనిఫిట్ షోలతో సహా అలా డౌన్ అయిద్దనమాట. ఇక్కడున్న ప్రమాదం అది. కానీ ఇక్కడున్న ప్లస్ ఏంటంటే అక్కడ యూఎస్ఏలో మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా ఇంకా ఇక్కడ బెనిఫిట్ షోల నుంచి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డే 1 జాతరలాగా అయితే జరిగిద్ది. ఈ విధంగా కొద్దిగా ప్లస్సో, కొద్దిగా మైనస్ అయితే ఉంది. ఇంకొక రకంగా మనం చూసుకుంటే సేమ్ వాళ్ళతో పాటు మనకి ఇక్కడ ప్రీమియర్స్ చేసేస్తే మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. కానీ నెగెటివ్ టాక్ వస్తే ఆ డే 1 షోలు మొత్తం కూడా డిప్ అయిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రీమియర్ షోలనైతే ఆపుకొని ఒకప్పుడు ట్రెడిషనల్‌గా ఎలా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు వేసేవాళ్ళో ఆ విధంగానే ఈ సినిమా బెనిఫిట్ షోలతో అయితే స్టార్ట్ అయిద్ది. వింటేజ్ డేస్ ఆర్ బ్యాక్ అని చెప్పాలి. ఇంకిది పక్కన పెడితే రేపైతే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కట్ అయితే రిలీజ్ అయిద్ది. టైం ఇంకా ఎందుకు చెప్పలేదు అని అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ట్రైలర్ కట్ అయితే రెడీ. మొత్తం ఎడిట్ మొత్తం అయిపోయింది. కానీ మన తమనన్న బీజీఎం ఏదైతే ఉందో అది ఇంకా కొడుతున్నాడనమాట. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రైలర్ పలానా టైంకి రిలీజ్ అయిద్దని వీళ్ళైతే మనకు అప్డేట్ అయితే ఇస్తారు. మరి అదన్నమాట మ్యాటర్. ఫ్లాట్ 500 అనమాట బెనిఫిట్ షోలకి. ఇది నిజంగా వెరీ గుడ్ ప్రైసింగ్ అని నేనైతే చెప్తాను. ఈ సినిమాకనే కాదు ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే 500, 600 చాలండి. 800, రూ. 1000 అసల అవసరం లేదు. 'మనశంకర వరప్రసాద్' సినిమాకి చూడండి చిరంజీవి గారిది ఏ విధంగా హౌస్‌ఫుల్స్ అయినాయి. ఫ్లాట్ 500 పెట్టారు. అది చక్కగా అందరికి అందుబాటులో 500 బెనిఫిట్ షోలకి 500 అనేది చాలా మంచి ప్రైజే. మంచి ప్రైజే పెట్టారు. మరి చూద్దాం సినిమాకి సూపర్ డూపర్ టాక్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.